వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. ఎయిర్పోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే భూసేకరణ కోసం తెలంగాణ సర్కార్ 205 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. అందుకు గాను 696 ఎకరాల భూమిని సైతం సేకరించింది. మరో 253 ఎకరాల భూసేకరణకు ప్రయత్నాలు చేస్తోంది. వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. ఎయిర్పోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే భూసేకరణ కోసం తెలంగాణ సర్కార్ 205 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. అందుకు గాను 696 ఎకరాల భూమిని సైతం సేకరించింది. మరో 253 ఎకరాల భూసేకరణకు ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ప్రశాంత్. ఎస్ మురళి, వరంగల్ ప్రజల చిరకాల కోరికైనటువంటి మామూరు ఎయిర్పోర్ట్ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అయితే ఇక్కడ వరంగల్లో ప్రజల నుంచి అయితే హర్షాతిరేకాలు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇటు భూసేకరణ కోసం 205 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ గెజిట్ రావడంతో అయితే ఇటు ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో నిజాం కాలంలో ఇక్కడ నుంచి అనేక రకాలుగా రైతులు పండించినటువంటి ప్రధాన పంటలన్నీ కూడా అదేవిధంగా అజంజాహి మిల్లు నుంచి తయారైనటువంటి నూలు వస్త్రాలను ఎయిర్పోర్ట్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసిన ఘన చరిత్ర ఉన్న వరంగల్ అనంతకాలంలో 80s లో ఆ ఎయిర్పోర్ట్ మూతపడడంతో అయితే అప్పటి నుంచి గత 40 ఏళ్లుగా ఆ ఎయిర్పోర్ట్ కోసం ఎదురు చూపులు చూస్తున్నారు వరంగల్ ప్రజలు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చాకచక్యంగా వ్యవహరించి త్వరితగతిన భూసేకరణ పూర్తి చేసి అవసరమైతే ఇప్పుడు ఉన్నటువంటి 696 ఎకరాలకు అదనంగా 253 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కూడా సేకరించి ఓవరాల్ గా 1000 ఎకరాలలో సుందరమైనటువంటి విమానాశ్రయాన్ని నిర్మిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఈ తరుణంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఆ దిశగా ప్రయత్నం చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గత సంవత్సర కాలంగా అటు ఏవియేషన్ మినిస్ట్రీ నుంచి కూడా ఇప్పుడు పాత రన్వే ట్రాక్ ఏదైతే ఉందో దాని యొక్క కెపాసిటీస్ ఏంటి అనేది కూడా టెస్టింగ్ రన్స్ కూడా చేశారు. దాని ఇప్పుడు ఉన్నటువంటి రన్వే కూడా ఉపయోగించుకోవచ్చు అనేది కూడా ఆ టెస్టింగ్ అనంతరం ఏవియేషన్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్స్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అదే ప్రస్తుతం ఉన్నటువంటి రన్వేను కూడా ఉపయోగించి విమానాలను దించే అవకాశం ఉన్నది కాబట్టి వెంటనే మిగతా భూసేకరణ చేసి అక్కడ తాత్కాలికంగా ఉన్నటువంటి మిగతా ఏర్పాట్లను కూడా పూర్తి చేసినట్లయితే విమానాశ్రయం కూడా అతి త్వరలోనే ప్రారంభం కానుందని కూడా ఇటు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి మురళి. దీంతో అయితే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సారథ్యంలోనైతే త్వరలోనే వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ ను ప్రారంభించేందుకైతే కసరత్తు జరుగుతున్నట్టయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి ఇప్పుడు ఇప్పటికే ఇటు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కావచ్చు, అదేవిధంగా ఎనుమాముల గ్రెయిన్ మార్కెట్ కావచ్చు, ఆసియా ఖండంలోని అతిపెద్ద గ్రెయిన్ మార్కెట్ కావచ్చు, ఇటు వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, ఇటు పరిశ్రమకు సంబంధించినటువంటి వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తులను కూడా ఇక్కడ నుంచి ఎగుమతులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మేజర్ గా గూడ్స్ మీద కూడా ఆ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ టార్గెట్ చేసింది. గూడ్స్ ను ఎక్కువ ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ సింగరేణి కావచ్చు, ఎన్టీపీసీ, కేటీపీసీ లాంటి జాతీయ సంస్థలు కూడా ఉన్నాయి. వాటి అవసరాలకు అనుగుణంగా కూడా గూడ్స్ ను తయారు చేయాలి. గూడ్స్ కు ఏదైతే ఇటు ట్రాన్స్పోర్ట్ ఇటు అగ్రికల్చర్ మెటీరియల్ కావచ్చు, ఇటు వస్త్ర పరిశ్రమకు సంబంధించిన మెటీరియల్ సంబంధించి గోడామ్స్ ను కూడా ప్రైవేట్ వాటి ప్రోత్సాహంతో నిర్మించి ఆ గోడామ్స్ ఆధారంగా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ను కూడా పెంచే దిశగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ ను తీర్చిదిద్దాలని కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఒక ఆలోచనకు వచ్చాయి మురళి. ఈ నేపథ్యంలో ఇక్కడ వరంగల్ ఎయిర్పోర్ట్ ఆవశ్యకత అయితే ఎంతైనా ఉంది. అయితే ప్రస్తుతం హైదరాబాద్ ఒకటి మాత్రమే టెర్మినల్ తో పాటు ఇటు ప్యాసింజర్ 2 నడుస్తున్నాయి. అయితే వరంగల్ ఎయిర్పోర్ట్ కూడా డ్యూయల్ గా అటు టెర్మినల్ తో పాటు ఇటు ప్యాసింజర్స్ ఇటు గూడ్స్ రెండింటిని కూడా వినియోగించుకునే విధంగానే పెద్ద విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి మురళి.